అమ్మా రాధిక, ఈ పాలు తీసు. అమ్మా, అయ్యో పర్వాలేదు, కూర్చోమ్మా. లేదండి, మీకెందుకు ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉందమ్మా. నా కూతురి లాంటి కష్టం నీకు వచ్చింది. నీ బాధని, పరిస్థితిని చూస్తుంటే నాకు నా పోయిన కూతురే గుర్తొస్తోంది. తీసుకోమ్మా. థ్యాంక్స్ అండి. మీలో ఎంత గొప్ప అమ్మ మనసుంది. కానీ తప్పు చేయని మా ఆయన్ని ద్వేషిస్తున్నారు, శిక్ష పడాలని కోరుకుంటున్నారు. అదే బాధగా ఉంది. చాలా బాగుంది. పల్లవి ఫోటోలు కొన్నివ్వమని నువ్వు నన్ను అడిగితే ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎందుకన్నమాట, నా కూతురి బొమ్మల్ని చూస్తుంటే కళ్ళ ముందు నా కూతురే కనిపిస్తోంది. నా కూతుర్ని నాకు గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అవును, ఇలా పల్లవి బొమ్మలు ఎందుకు గీస్తున్నావమ్మా? ఇది ఆయనకి నా మీద కోపం పోవడానికి, తిరిగి నేను ఆయన్ని చేరుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం. వాణ్ణి నువ్వు వదిలేస్తే బాగుపడతావు, ప్రాణాలతో ఉంటావు అని చెప్తే నీకు అర్థం కాదా? ఆ కార్తీక్ గాడు నా కూతుర్ని చంపేసినట్టే నిన్ను కూడా చంపేస్తాడే. మేడం, కార్తీక్ కృష్ణ గారి విషయంలో నా నమ్మకం నాది, మీ అభిప్రాయం మీది. మీ అభిప్రాయం తప్పని మీకు త్వరలోనే అర్థమవుతుంది. ఆయన మంచితనం ఏంటో, ఆయన జీవితంలో పల్లవి అక్కకున్న స్థానం ఏంటో మీకే తెలుస్తుంది. నువ్వు భ్రమలో ఉన్నావే. వాణ్ణి గుడ్డిగా నమ్మి ఇలా భ్రమలో ఉన్నావు. ఆ రోజు నా కూతురు కూడా వాడి గురించి ఇదే భ్రమలో ఇంతే పిచ్చిగా ఉంది. వాణ్ణి గుడ్డిగా నమ్మింది, వాడి చేతిలో దారుణంగా చచ్చిపోయింది. అలాంటి పరిస్థితి నీకు రాకూడదని ఇలా చెప్తున్నాను. మేడం ప్లీజ్, ఇంక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. నా కూతురుతో కలిపి ఆ రాక్షసుడి బొమ్మలు కూడా గీస్తున్నావా? మేడం ప్లీజ్, ఇది నా పర్సనల్ విషయం, మీరు జోక్యం చేసుకోవద్దు. అనవసరంగా కోపం తెచ్చుకోకండి. మేడం, మేడం, మేడం. ఈ టైంలో ఎవరై ఉంటారు? మేడం, దేవి, దేవి, ఈ టైంలో పాపం తీసుకొచ్చావు, ఏమైంది? మేడం, హాస్టల్లోకి ఒక దొంగ వచ్చాడు. సార్, నేను దొంగతనంకి రాలేదు సార్. సార్ సార్ నేను చెప్పేది వేరేడంత లేవు, అప్పుడే దొంగతనాలు మొదలు పెట్టావా? నేను దొంగను కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. ఆంటీ, అతను దొంగ కాదు, అన్నం కోసం వచ్చాడు. అతను వదిలిపెట్టమని చెప్పండి ఆంటీ. పోలీస్ స్టేషన్కి వెళ్దామని పాప ఒకటే గొడవ చేస్తుంది మేడం. ఎంత చెప్పినా వినటం లేదు. అందుకే ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి తీసుకొచ్చాను. స్వీటీ, తప్పు కదమ్మా, అలా గొడవ చేయొచ్చా చెప్పు? ఆ అబ్బాయి దొంగ కాదమ్మమ్మా, అన్నం తినడానికి వచ్చాడు. మరి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం తప్పు కదా చెప్పు. స్వీటీ, ఆ విషయం పోలీసులు చూసుకుంటారు.
నువ్వు ఆయాతో కలిసి హోంకి వెళ్ళు. ఆహా లేదమ్మమ్మా, నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్తాను. ఆ అబ్బాయి దొంగ కాదని చెప్తాను. స్వీటీ, అల్లరి చేయకూడదు. చెప్పిన మాట వినాలి. వెళ్ళు, ఆయాతో కలిసి హోంకి వెళ్ళు. లేదమ్మమ్మా లేదు, నేను హోమ్ కి వెళ్ళను. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ అబ్బాయి దొంగ కాదని చెప్తాను. మేడం, పాప ఎంత చెప్పినా వినదండి. ఇప్పుడు పాపని హోంకి తీసుకువెళ్ళినా ఇలాగే గొడవ చేస్తుంది. అమ్మమ్మ పద, మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ అబ్బాయిని రిలీజ్ చేద్దాం. పదమ్మమ్మా. స్వీటీ, ఇప్పుడు నైట్ అయింది కదమ్మా, పోలీస్ స్టేషన్లో ఎవ్వరూ ఉండరు. మనం రేపు ఉదయమే వెళదాం, సరేనా? ఇప్పుడు లోపలికి వెళ్ళు. ఉదయాన్నే తప్పకుండా వెళ్తాంగా. తప్పకుండా వెళ్దాం. రాధిక ఇక్కడ పాపని చూస్తే నా మనవరాలని తనకు అర్థమైపోతుంది. పల్లవి కూతురని తెలిసిపోతుంది. రాధిక ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు స్వీటీని తన కంట పడకుండా జాగ్రత్త పడాలి. మేడం, నేనిక వెళ్తానండి. ఆ, ఆ, ఆ. దేవి, చెప్పండి మేడం. ఇంత నైట్ టైము ఎలా వెళతావు? రేపు ఉదయమే వెళదు గాని. పర్లేదు మేడం, ఆటోలో వెళ్తాను. రిస్క్ ఎందుకులే దేవి, పాపతో పాటు నువ్వు కూడా పై రూమ్లో ఉండు. వెళ్ళు, పాపని తీసుకెళ్ళు. అలాగే మేడం. స్వీటీ రమ్మా. గుడ్ నైట్ అమ్మమ్మ. గుడ్ నైట్ నాన్న. అమ్మమ్మ, రేపు ఉదయాన్నే మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, మర్చిపోకు. సరే, అలాగే. దేవి, తీసుకెళ్ళు. దేవి, ఆ గదిలో కాదు, ఈ గదిలోకి తీసుకెళ్ళు. అలాగే మేడం. రా స్వీటీ. గుడ్ నైట్ అమ్మమ్మ. ఇదేంటి స్వీటీ వాయిస్ లా ఉంది? ఆంటీ, ఎవరైనా వచ్చారా? లేదు. ఎవరిదో చిన్న పాప మాటలు వినిపించాయి. ఆ పాప మాటలు నాకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ మాట్లాడడం మాత్రం విన్నాను. అంటే మా పక్కింటి వాళ్ళ పాప. వాళ్ళమ్మకి తలనొప్పిగా ఉందట, బామ్ కోసం వచ్చింది. కానీ ఆ పాప వాయిస్ అచ్చం స్వీటీ వాయిస్లా ఉందేంటి? ఏంటి రాధిక, ఏం చూస్తున్నావు? అంటే నాకు తెలిసిన పాప వాయిస్లా అనిపించింది. ఒకవేళ తను వచ్చిందేమో అని అనుకున్నాను. అంటే స్వీటీ వాయిస్ తను గుర్తుపట్టేసిందన్నమాట. తను పక్కింటి వాళ్ళ పాప, చెప్పానుగా. బామ్ తీసుకుని వెళ్ళిపోయింది. చాలా లేట్ అయిపోయింది, నువ్వు వెళ్ళి పడుకో. రాధిక స్వీటీ వాయిస్ గుర్తుపట్టింది కాబట్టి
పాపని రాధిక చూసిందంటే కొంపలంటుకుపోతాయి. రేపు ఉదయం రాధిక వెళ్ళిపోయేంత వరకు స్వీటీని తన కంటపడకుండా జాగ్రత్తగా ఉంచాలి. స్వీటీ నిద్రలేచిందంటే పోలీస్ స్టేషన్కి వెళదామని గొడవ చేస్తుంది. స్వీటీని రాధిక చూస్తే ఆ ఇంటి నీడ నా మనవరాలి మీద పడకుండా ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టం, జాగ్రత్త అన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోతాయి. ఈ రాధిక వెళ్ళిపోవడానికి ఇంకా రావడం లేదేంటి? రాధిక, వచ్చేసావా? బయలుదేరావా? సరే సరే, వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. ఈవిడేంటి రాత్రి నేను వెళ్తానంటే వద్దని బ్రతిమలాడి మరీ ఆపారు, కానీ ఇప్పుడేంటి ఆవిడంతట ఆవిడే వెళ్ళిపోమని అంటున్నారు? ఈ ఆల్బమ్ని నువ్వు కార్తీక్ చూపించాలనుకుంటున్నావు కదా, లేట్ చేయడం అంత మంచిది కాదు. త్వరగా వెళ్ళు. ఆయన గురించి రాత్రి అంత ద్వేషంగా మాట్లాడారు, కానీ ఇప్పుడేంటి ఇంత సాఫ్ట్గా, ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు? ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు ఎప్పుడెప్పుడు ఈ ఆల్బమ్ని చూపించాలా అని ఎదురు చూస్తున్నట్టున్నావు కదా, త్వరగా వెళ్ళు. రోడ్డు మీద పడిపోయిన నన్ను మీ ఇంటికి తీసుకొచ్చి నాకు ఆశ్రయం ఇచ్చి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదమ్మా, నువ్వు ఫస్ట్ వెళ్ళు. సరే అండి, వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మమ్మ, వెళ్దాం పదా, మనం పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదా. ఇప్పుడు కాదమ్మా, కాసేపు ఆగి వెళ్దాం. అబ్బా అమ్మమ్మ, పాప మా అబ్బాయిని దొంగ అనుకుని నైట్ అంతా స్టేషన్ లోనే ఉంచుంటారు. మనం త్వరగా వెళ్ళి రిసీవ్ చేసుకుందాం. పదమ్మమ్మ, పద. నువ్విప్పుడే నిద్ర లేచావు కదమ్మా, ఫస్ట్ నువ్వు పాలు తాగాలి. తాగిన తర్వాత వెళ్దాం, సరేనా? అబ్బా, పాలు గీలు ఏం వద్దామమ్మా, ఫస్ట్ మనం వెళ్దాం పదా, వెళ్దాం పదా. స్వీటీ, నువ్వు గుడ్ గర్ల్ కదా, చెప్పిన మాట వినాలి, మారం చేయకూడదు.
పాలు కలిపి తీసుకొస్తాను. రా. నువ్వు ఇక్కడే కూర్చో. స్వీటీ, నేను పాలు కలిపి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో. అది కాదమ్మమ్మా. మా స్వీటీ మంచిది కదూ, ఈ అమ్మమ్మ మాట వింటుంది కదూ. గుడ్ గర్ల్. వీళ్ళెవరూ నన్ను తీసుకెళ్లాలా లేరు. పాపం ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడో ఏమో. నేను స్టేషన్కి వెళ్ళి రిలీజ్ చేస్తాను. అంకుల్, ఏంటమ్మా? ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎక్కడుంది? ఏంటి పోలీస్ స్టేషనా? అవును అంకుల్, ఎక్కడుంది పోలీస్ స్టేషన్? పోలీస్ స్టేషన్ ఎందుకమ్మా? నేను మిమ్మల్ని పోలీస్ స్టేషన్ అడ్రస్ అడిగాను, నన్ను కారణం అడగమనలేదు. అమ్మా, నిజంగా పెట్ట కొంచెం కోతగానం అనిపించావుగా. ఇదే రోడ్డున వెళ్ళాలి, కానీ చాలా దూరం. నువ్వు చిన్నపిల్లవు కదా, నడుచుకుంటూ వెళ్ళలేవు. నేను వెళ్ళగలను. అడ్రస్ చెప్పినందుకు థ్యాంక్స్. అమ్మో, నా జ్ఞాపకాల్ని నాకు తిరిగిచ్చేంత వరకు నీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. రాధిక వాళ్ళు పుట్టింటికి వెళ్ళలేదు, వెతికినా ఎక్కడా కనిపించలేదు. మరెక్కడికి వెళ్ళి ఉంటుంది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నారాయణ. రాత్రి ఈ అబ్బాయి చిల్డ్రన్ కేర్ హోమ్లో దొంగతనానికి వెళ్ళాడండి సార్. హోమ్ వాళ్ళు పట్టుకొని మన కానిస్టేబుల్కి అప్పగించారు సార్. ఏరా, చిన్న కుర్రాడివి, బాగా చదువుకుని మంచి జాబ్ సంపాదించాల్సింది పోయి ఈ దొంగతనాలేంట్రా? సార్, నేను దొంగను కాదు సార్. ఆ హోమ్కి నేను అన్నం కోసం వెళ్ళాను సార్, అంతేగాని దొంగతనానికి కాదు సార్. ఏంటి, చిల్డ్రన్ కేర్ హోమ్కి అన్నం కోసం వెళ్ళావా? అవును సార్. ఇంకా నయంరా, కూరలో పళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళాననలేదు. రే, నువ్వు లేత దొంగ అయినా సరే అబద్ధాల్లో మాత్రం దేశముద్రలా కనిపిస్తున్నావురా. లేదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఏంట్రా నిజం? అర్ధరాత్రి పూట ఆ చిల్డ్రన్ హోమ్కి తిండి తింటానికి వెళ్ళావా? మా చెవులో పూలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏమండి, కార్తిక్ కృష్ణ సార్ ఉన్నారా? సార్ ఏదో కేసు విషయంలో బిజీగా ఉన్నారండి. సార్తో నేను కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. చాలా చాలా అర్జెంట్, ప్లీజ్. సార్ని అడుగుతాను, ఉండండి మేడం. నారాయణ, ఆ కుర్రా డీటెయిల్స్ తీసుకుని ఎవరో ఏంటో ఎంక్వైరీ చేయి. అలాగే సార్, పదరా. సార్ సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. పదమంటుండే, నేను పద. దొంగతనం చేయలేదు సార్. సార్, సార్, ఎవరో ఒక ఆవిడ మీతో అర్జెంటుగా మాట్లాడాలంటుంది సార్. కొంచెం వెయిట్ చేయమని చెప్పు. అలాగే సార్. అది మేడం, సార్ బిజీగా ఉన్నారు, కొంచెం సేపు వెయిట్ చేయమన్నారు. ఇది కార్తిక్ సార్కి ఇస్తారా ప్లీజ్? అలాగే మేడం.